పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఈ పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనములో ఉన్న విషయం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించడం అనేది జరగగలిగితే, తాను ఉన్న స్థలం ఏదైనా కానీ ఆ స్థలాన్ని ఆ వ్యక్తి విడిచిపెట్టి వేగవంతంగా పరిగెడుతూ దైవ సన్నిధికి రాగలడు. దేవుని యొక్క ఆకర్షణ అంత శక్తివంతమైనటువంటిది. మనుష్యుడు ఏ పరిస్థితుల్లోనా ఉండనిగాక, ఒకసారి దేవుడు ఆకర్షించిన తర్వాత తాను ఎంత ముఖ్యమైనటువంటి పనులలో ఉండినా, ఎటువంటి కార్యములలో తాను ఉండినా, ఒక్క ఆకర్షణీయమైనటువంటిది దేవుని నుండి కలుగగలిగితే వెంటనే ఆ వ్యక్తి పరువు తీస్తూ రావడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు నేనైనా లేక మీరైనా నేనే స్థితిలో ఉన్నానో నాకు తెలుసు, మీరే స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. మనమున్న స్థితి మంచిదా కాదా అనేది మన అంతరాత్మకు తెలుసు. మనం మంచి స్థితిలో ఉండినా, చెడు స్థితిలో మనం ఉండినా, దేవుడు మనను ఆకర్షించుటను బట్టి మనమున్నటువంటి చెడు స్థితిలో నుండి పరిగెడుతూ ఆయన దగ్గరికి రాగా చెడును తీసి మంచివారినిగా చేశాడు. ఒకవేళ మనం మంచి స్థితిలో ఉండి ఆయన ఆకర్షించగలిగితే, ఆ మంచిలోనే ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మంచిని అలాగే తనలో ఉండనిచ్చి ఆ మంచిలోనే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు నడిపించేవాడు. కాబట్టి మన వెనుకటి జీవితపు యొక్క పరిస్థితి ఎలా ఉండగలిగాదో ఎరిగి ఉన్నటువంటి మనం ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మన పిలవగా ఇప్పుడు మన పరిస్థితి ఈ విధంగా ఉంది అని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న మన పరిస్థితి, మనము దేవుణ్ణి కలిగిన వారం, ఆయన భక్తిలో మనం పెరుగుతూ ఉన్న వ్యక్తులం. మనకంటూ ఒక చక్కని సహవాసం అనేది దేవుడు ఇవ్వగా, ఈ సహవాసములో మనందరం ఒకే మార్గము గుండా ప్రయాణం చేయటానికి కృపను దేవుడు దయచేశాడు. అందుకే నన్ను ఆకర్షించుము, ఏమంటున్నాడు, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అని. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక మాట, అదే లూకా సువార్త మీరు చూస్తే 19వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించడం లేక ఆ వ్యక్తికి దేవుని విషయములో తనకున్న ఆశ
లేక దేవుని యొక్క విషయములో ఆ వ్యక్తికి ఉన్నటువంటి కోరిక ఆ వ్యక్తిని ఏం చేస్తున్నదని చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూడటానికి ఒక మేడి చెట్టు ఎక్కెను. బైబిల్ ఏం చెబుతుంది? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఇక్కడ జక్కయ్య ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతూ ఉంటున్నాడు. జక్కయ్య ఎందుకు పరిగెత్తుతున్నాడు అంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నన్ను దాటి వెళ్ళిపోతాడేమో, లేక నేను వెళ్ళేంత వరకు ఆయన ఉండడేమో, అందుకే జక్కయ్య పరిగెత్తుతూ వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ వ్యక్తి పరిగెత్తడము అంటే, తాను దేవుణ్ణి చూడాలి అని. జక్కయ్య జీవితంలో ఆశ ఒక్కటే, నా 2 కళ్ళ కూడా క్రీస్తు మీద నేను పెట్టి ఆయన చూడగలిగితే అదే నాకు ఒక ధన్యతని భావించిన ఈ వ్యక్తి తను అనుకున్న సమయంలో చూడలేకపోయాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు తనకంటే పొడుగాటి వారి మధ్యన ఇతడు పొట్టివాడు. అందుకే పొట్టివాడైన వాడు తన ముందున్న పొడుగాటి వారు అడ్డు రాగా వారి మధ్య ఉన్న క్రీస్తును చూడటానికి ఇబ్బందికరంగా ఉండగలిగాది. కాబట్టి వారందరినీ అలా వదిలిపెట్టి పరిగెడుతూ కూడా ఒక మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. జక్కయ్య పరిగెత్తేటప్పుడు ప్రజలందరూ చూసి ఉండవచ్చు, లేక జక్కయ్య కూడా తన సిగ్గును విడిచిపెట్టి తాను పరిగెత్తడం మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అతడు సిగ్గుని విడిచిపెట్టి పరిగెత్తడం ఎందుకు అంటే, జక్కయ్య ఎవరో కాదు, ధనవంతుడు జక్కయ్య. ఒక ధనవంతుడు పరిగెత్తడం అనేటువంటిది చూసేవారికి అది ఒక వింతగా కనిపిస్తుంది. ఇతడు ధనవంతుడు, వీధి గుండా తాను పరిగెడుతూ ఉంటున్నాడు. అయినా ఎవరు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు, నన్ను ఎక్కడైనా యేసుక్రీస్తు దాటిపోతాడేమోనని ఆయన దాటిపోకుండా ఉండగానే పరిగెడుతూ వెళ్ళిపోయి ధనవంతుడు చెట్టు ఎక్కలేడు. కష్టమైనప్పటికీ కూడా ఆ చెట్టును తాను ఎక్కి ఆ మేడి చెట్టు ఆ చెట్టు పైభాగాన ఎక్కి అక్కడ తాను కూర్చోవడం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ చెట్టు ఈరోజు వరకు కూడా భద్రంగా ఉంది. దాని చుట్టూ బలమైన కంచె వేసేశారు. ఈరోజు వరకు అది బ్రతికే ఉంది ఆ చెట్టు. దాని బెరడు కూడా నేను తెచ్చి చాలా మందికి చూపించాను వెనకటి రోజుల్లో. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞాపకాలు రావడం అనేది జరుగుతుంది. ఆ చెట్టు మీదకి తాను ఎక్కిన వెంటనే ఇక యేసుక్రీస్తు ప్రభు ఆ మేడు చెట్టు యొక్క వైపునే తాను వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు పైనున్న నేను ఆయన ఒక్కసారి చూస్తే నాకు చాలు, ఇదే అతనుకున్న ఆశ. అయితే ప్రభు ఎప్పుడైతే ప్రయాణమై వెళుతూ ఉన్నాడో, ప్రభువుతో పాటు చాలామంది ఉంటున్నారు, వెంబడిస్తున్నారు. అయితే దేవుని యొక్క మనస్సు అనే దృష్టి తనని వెంబడించేటప్పుడు ఏ వ్యక్తి మీద కూడా లేదు. కానీ తన చూడాలనే ఆశ కలిగినటువంటి జక్కయ్య యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆ చెట్టు దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయినటువంటి ప్రభువు అంటున్నాడు, జక్కయ్య నీవు దిగిరా, నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చినది. దేవుడు చెప్పిన వెంటనే దిగి రావడం, జక్కయ్యతో పాటు జక్కయ్య ఇంటికి వెళ్ళడం, ఇక చివరికి జక్కయ్య తన పొరపాటును ఒప్పుకోవడం, దేవుడు అతన్ని క్షమించేయడం, దేవుడు ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వడం, వెంటనే జక్కయ్యను అబ్రహాము సంతతిలో పడవేయడం, ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలే.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పరిగెత్తడం. నన్ను ఆకర్షించము, మేము మీ వద్దకు పరిగెత్తా మేము వచ్చేస్తాం. ఈరోజు మనం గమనించాల్సింది, మనను దేవుడు ఆకర్షించకపోయి ఉంటే మనం పరిగెత్తు ఎక్కడికి వచ్చేవాళ్ళం కాదు, దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళము కాదు. నేనుగా రాలేదు, మీరుగా రాలేదు. దేవుడు ఆకర్షిస్తేనే పరిగెత్తు వచ్చాం, ఆలస్యం చేయకుండా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, మన యొక్క జీవిత విధానంలో ఎప్పుడు కానీ మనం ఆలస్యం అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. మన జీవితం ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఒక్క దేవుని విషయంలో, ఒక్క భక్తి విషయంలో మనకు ఒక పరుగు పందెములాగా ఉండాలి. బైబిల్లో నీవు చూడు, అది లూకా సువార్త, మనము రోమా పత్రిక మనము చూడగలిగితే 3వ అధ్యాయం, రోమా 3వ అధ్యాయం, చాలామంది ఈ రోజుల్లో జరుగుచున్న విషయం, ఈ రోజుల్లో 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటే, రక్తాన్ని చిందించటానికి వారి పాదములు ఏం చేస్తున్నాయి? పరిగెత్తుచూ ఉంటున్నాయి. రక్తాన్ని చిందించటానికి వారి పాదములు పరిగెడుతూ ఉన్నాయి. భూమి మీద జీవిస్తున్నటువంటి మనుష్యుడు దేవుని దగ్గరికి పరిగెడుతూ రావలసిన వాడు ఈ రోజున ఒక వ్యక్తిని హత్య చేయటానికి ఒక వ్యక్తి పరిగెడుతూ ఉన్నాడు, నరహత్య చెయ్యాలి అని. అంటే వాని పరుగు ఎందుకు అంటే, రక్తాన్ని ఏం చేయాలి? చిందించాలి. ఈరోజు నువ్వు వింటున్నావు, ఎంతమంది వ్యక్తులు ఒక మృగ స్వభావాన్ని కలిగి ఎవరినైతే చంపాలని అనుకుంటున్నారో హత్య చేయటానికి పరిగెడుతూ ఉంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే, ఒక తాగుబోతును చూడు, ఇంటిలో ఉన్న భార్యకైనా పిల్లలకైనా భయపడుతాడు కొంచెం. ఎక్కడైనా నేను వెళ్ళి తాగుతానేమో, దాన్ని బట్టి నా భార్య మందలిస్తుంది, నా పిల్లలు కూడా మందలిస్తారు అని వెంటనే భార్య పిల్లలను వదిలిపెట్టి తానక్కడే ఉన్నట్టుగా నటించి, ఎప్పుడో ఇంటి వారిని వదిలిపెట్టి ఎంత వేగంగా పరిగెడుతాడో, అక్కడికి వెళ్ళి తాగేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా అక్కడే ఉన్నట్టుగా ఎంతమంది జీవితాలు ఇలా నటనలో ఉంటున్నారో మనము చెప్పలేం. ఒక పాపం చేయటానికి మనుష్యుడు ఆ పాపం కోసం అంత పరిగెడుతున్నాడంటే, ఆ పాపం ఆ వ్యక్తిని ఆకర్షించుటను బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పరిగెడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మనం గమనించవలసిన విషయం, చాలామంది చూడండి, 6 గంటలకు సినిమా నడుస్తుంది థియేటర్లో అంటే 7 గంటలకు వెళ్తారా? వెళ్ళరు. 6 గంటలంటే 5 గంటల 30 నిమిషాలకే సిద్ధపడిపోతారు. ఏదైనా కొంచెం మధ్యలో పని ఉండి ఆలస్యం అయిపోతే, అరే ఆరైపోతోంది, ఈ పనిని బట్టి నాకు ఆలస్యం అయిపోయాదే అని ఇంకా వ్యక్తి ఏం చేస్తాడు? 6 గంటలకు ఆ థియేటర్ను కలుసుకోవటానికి పరిగెత్తాడా? స్త్రీ అయినా పరిగెడుతుంది, పురుషుడైనా పరిగెడుతాడు. పాప సంబంధమైన కొన్ని కార్యాలకు ఎప్పుడైతే ఆకర్షించబడ్డం జరుగుతుందో, ఇంకా వ్యక్తి ఎక్కడికని సిగ్గుపడడిక, అది ఆ వ్యక్తిని ఆకర్షించేస్తూ ఉంది. అందుకనే ఎంతోమంది పరిగెత్తే వ్యక్తులు అంటే, దీన్ని బట్టి చూడగలిగితే దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా ఆకర్షించడం జరుగుతుందో
అదే సమయములో కూడా సాతాను లేక వాని మూలమున ఒక ఆయుధముగా ఉన్న పాపం మనిషిని ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంది. కొందరు దేవుని వైపున పరిగెడుతున్నారు. మరికొంతమంది వ్యక్తులైతే వారు ఆశించిన పాపం వైపు పరిగెడుతూ ఉంటున్నారు. అందుకే రోమలో చెప్పబడుచున్నది, వారి పాదములు ఎందుకు పరిగెడుతున్నాయి? రక్తమును చిందించటానికి. హత్యలు, ఎన్ని హత్యలు జరిగిపోతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో ఈరోజు నిజంగా మనం ధన్యులము అని చెప్పడంలో సందేహం లేదు. ఒక ఆదివారం అనేది రాగలిగితే ఎన్ని పనులుండినా సమయమైపోతుంది. ఈ పనులేమో మనల్ని వదిలిపెట్టవు. సమయం అయిపోయేదాని పనులు ముగించుకుని పరిగెడుతూ రాగలుగుతాం. ఆయన ఆకర్షణ ఉంది కాబట్టి పరిగెడుతున్నాం. దేవుని ఆకర్షణ లేకపోతే మనం పరిగెత్తలేం, మన వల్ల కానే కాదు. కాబట్టి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మన పరుగు ఎక్కడ కానీ దేవుని విషయంలో ఆగిపోయేదిగా ఉండకూడదు. మనం పరిగెత్తే వ్యక్తులు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం చాలా చక్కగా పరిగెత్తింది. కొంతకాలమైన తర్వాత ఆ సంఘం పరిగెత్తి ఆగిపోయింది. గలతీ పత్రిక నీవు చూస్తే గాన 5వ అధ్యాయం 7వ వచన భాగములో చూస్తే, గలతీ 5:7లో మీరు బాగుగా పరిగెత్తుచూ ఉంటిరి, సత్యానికి విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. ఇది గలతీ సంఘం. గలతీ సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా బాగుగా ఏం చేస్తున్నారు? పరిగెత్తుచూ ఉన్నారు. ఇలా బాగుగా పరిగెత్తేటప్పుడు సత్యానికి విధేయులు కాకుండా ఎవడు మిమ్ములను అడ్డగించెను అని పౌలు వారికి చెప్పడం చూస్తూ ఉంటున్నాం. గలతీ సంఘం ఒకప్పుడు సత్య విషయంలో విధేయత కలిగిన వారు. వారు చక్కగా దేవుని దగ్గరికి పరిగెత్తూ వచ్చేవారు. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయటానికి పరిగెడుతూ వచ్చేవారు. ఆ రోజుల్లో సునగోగులు అనేటువంటివి, ఆ రోజున అందరూ కూడా ప్రార్థనకు కూడుకోవటానికి సునగోగులు అనేటువంటివి ఉండేటువంటివి. అవి ఇజ్రాయేలు దేశంలో ఈరోజు కూడా సునగోగులు అనేటువంటివి ఉంటున్నాయి. అవి ఒక చిన్న చిన్న మందిరాల వలె ఉంటాయి. అలా ఉన్నటువంటి మందిరములన్నీ కూడా ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఆ స్థలములోనికి వెళ్ళి వారు ప్రార్థన చేసి ఈ రోజున ఆ సునగోగులు అనేటువంటివి ఈ రోజు వరకు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి వారు ఆ రోజుల్లో మందిరానికి చక్కగా పరిగెత్తేటువంటి వారు. ప్రతి విషయములో కూడా అంత చక్కగా పరిగెత్తేటువంటి వీరు కొంతకాలమైన తర్వాత ఆగిపోయారు. వీళ్ళు పరిగెత్తేవారు ఆగిపోయారని ఎరిగిన పౌలు చెబుతున్నాడు, అసలుకు సత్యానికి విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? వాళ్ళని అడ్డగించినది ఏది అని మన బైబిల్లో చూస్తే వారి శరీరానుసారమైన జీవితం వారిని అడ్డగించేశారు. వారు మొదట్లో ఆత్మీయానుసారముగా జీవించిన వారు. వాళ్ళు రాను రాను ఆత్మీయ జీవితం అనేది వారి జీవితంలో దూరం చేసుకోగలిగారు. శరీరానుసారమైన జీవితానికి వారు దగ్గర పడిపోగలిగారు. అందుకే పౌలు అంటున్నాడు, మొదటి మీరు ఆత్మీయానుసారంగా ప్రారంభించారు, ఆ తర్వాత మీరు శరీరానుసారంగా ఈ రోజున కనిపిస్తూ ఉంటున్నారు. ఒకప్పుడు మీరు యేసుక్రీస్తులో పరిగెత్తిన వ్యక్తులు, ఇప్పుడైతే మీరు మళ్ళీ యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి మళ్ళీ మీరు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయారు అని ఇదే పత్రికలో మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మన వెనకటి రోజుల్లో చక్కగా పరిగెత్తిన వారు ఆగిపోయి వెనుకబడిపోయారు. ఆత్మీయతకు భిన్నమైనవి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వారు ఆకర్షించబడిపోయి వాటి చేత పట్టబడిపోగలిగారు. దేవుని పిలుపు మనకి ఎప్పుడు ఉంటుందో తెలియదు. ప్రభు ఏ దినాన వస్తాడో మనకు తెలియదు.
అయితే మనం జీవించిన కాలం తన కృపను బట్టి దేవుడు మనకివ్వగలిగాడు. నాకెంత నిర్ణయించాడో, నీకెంత నిర్ణయించాడో ఆయు పరిమాణం అది దేవునికే తెలుసు. నేను అనుకున్నట్టుగా, నీవనుకున్నట్టుగా నేను ఇన్ని సంవత్సరములు ఉండగలను, లెక్క పెట్టి ఉండగలను అని నీవు అనలేవు. మన జీవితంలో ఎప్పుడు కానీ నేను దీర్ఘకాలం ఉండగలను అనుకునేదానికంటే నేను తక్కువ కాలం ఉండగలుగుతాను. ఈ తక్కువ కాలములో నేనెక్కడ కానీ తునికిపోకుండా, నేనెక్కడ కానీ ఆగిపోకుండా, ఎక్కడ కానీ నా జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా ఈ తక్కువ కాలములో ఎక్కువగా నేను దేవునిలో ఆ పరిగెత్తేటువంటి ఆ కృప నాకు ఉండాలి అనేటువంటి భావనతో బ్రతకాలి మనం ఈ భూమి మీద. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున క్రైస్తవ సమాజానికి సరైనటువంటి వాక్యపు యొక్క సందేశం అనేది లేని కారణాన్ని బట్టి వారి ఆత్మీయ జీవిత విషయంలో ఒక చక్కని మెలకువ కలిగి జీవించే విధానం ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనబడలేదు. బోధించే బోధకుడైన, బోధ వినేటువంటి క్రైస్తవ సమాజమైన ఎక్కువగా మనిషి యొక్క జీవితానికి ఇహలోకపరంగా ఏదైతే అత్యవసరమైనదైతే ఉంటున్నదో మానవునికి, అది తెలుసుకున్న దైవజనుడు మనుషులకు ఏది అవసరమో వాటిని గురించే మాట్లాడుతూ, ప్రజలు కూడా వాటిని గురించి ఆలోచిస్తూ ఒక ఆశీర్వాదమైన, ఒక అద్భుతమైన, ఒక స్వస్థత అయిన, ఒక ఆర్థిక సహాయమైన, ఒక వ్యాపారమైన, ఒక వివాహమైన, ఒక సంతానమైన, ఒక గృహమైన, ఒక ఉద్యోగమైన, ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఏలోక సంబంధంగా మనిషికి ఏది అవసరత అయితే ఉన్నదో దైవ సేవకుడు ఎరిగి వాటిని గురించి బోధించి ప్రజలు కూడా వాటి కోసమే రాగలిగి క్షయమైనటువంటి వీటిలో ప్రజలను నడిపించేస్తున్నారే కానీ అక్షయమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి వాటిని గురించి, లేక పరలోక రాజ్యాన్ని గురించి, లేక అక్కడున్న క్రీస్తుని గురించి కానీ, లేక దేవుడు ఇవ్వబోయేటువంటి మరణము లేనటువంటి ఒక నిత్య జీవముల గురించి కూడా ఈ రోజున బోధించి అటువైపుగా మనుషుల్ని నడిపించేటువంటి విధానం ఈ రోజుల్లో దైవ సేవకులు ఎక్కడా కనిపించలేదు. జీవించినంత కాలము కూడా ఏవైతే క్షయమైనట్టు ఉంటున్నాయో వాటి కోసమే మనుషులు జీవిస్తూ ఉన్నారు. అయితే మీ అందరికీ తెలిసిన ఒక మాట, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు నీవేమవుతావు? వర్ధిల్లుతావు. మనము దేవునిలో ఎదగడం నేర్చుకుంటే ఈ లోకపరంగా మనల్ని ఏ విషయములో వృద్ధి చేయాలో ఆయనకి తెలుసది. ఆత్మీయతను మనం వదిలిపెట్టి మన ఇష్ట ప్రకారముగా ఏ లోకపరంగా మన వృద్ధికి రావాలని మన స్వశక్తిని, మా స్వజ్ఞానాన్ని, తెలివితేటలు ఉపయోగించినా కూడా మనం అనుకున్న స్థాయికి మనం వెళ్ళలేం, ఆ రేంజ్కి వెళ్ళలేం. మనం ఏమందు మనకి ఏది ఉండినా లేకపోయినా వాక్యాన్ని పట్టుకుని, దేవా నేనంటూ ఆత్మీయతలో వర్ధిల్లడం జరిగితే ఆ ఒక్క కారణాన్ని బట్టి నన్ను ఇహలోకపరంగా అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను వర్ధిల్ల చేస్తానని మాట ఇచ్చావు కాబట్టి నేను నీలో ఎదుగుతున్నా ప్రభువా. ఇటువంటి గొప్ప తీర్మానం మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉండడం జరుగుతుందో దేవుడు కావలసినది, ఆయన సమయం వచ్చినప్పుడు సమస్తాన్ని దేవుడు, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ ఊరికి వచ్చేటప్పుడు నేనేదో ఇంటి నుంచి మూట ఎత్తుకొని నేను రాలేదు. ఒకే ఒక బైబిల్, భుజాన వేసుకునేటువంటి సంచి బ్యాగు, ఎవరు లేరు బంధువులు స్నేహితులు కూడా, చాలాసార్లు చెప్పాను. అయితే నాకు దేవుడు నేర్పించింది, నువ్వు ఆత్మీయంగా ఎదుగు, నేను ఇహలోకపరంగా నేను వృద్ధి చేస్తాను. నిజంగానే ఆత్మీయంగా ఎదగడం నేను నేర్చుకోగలిగా. ఆయన అప్పగించిన పనికి న్యాయం చేస్తూ వచ్చాను. నాకు ఏది ఉండినా ఏది లేకపోయినా, ఇది లేదు నాకుని బాధపడింది లేదు, చింతించింది లేదు, దేవుని దగ్గర ఎక్కడికని సరిగింది కూడా నేను లేనేలేదు. ఏది నాకు ఉన్నప్పటికీ కూడా దానిలోనే సంతృప్తి కలిగి బ్రతుకుతూ వచ్చా ఈ రోజు వరకు. అందుకే దేవుడు నన్ను చూశాడు, నన్ను గమనించగలిగాడు. సేవపరంగా ఎలా వృద్ధి చేయాలో, ఇహలోకపరంగా ఎలా వృద్ధి చేయాలో దేవునికి తెలుసు.
సంవత్సరములు గడిచే కొలది ఆయన కృపను బట్టి ఆయనే తన యొక్క పనిని వృద్ధి చేసుకుంటూ ఏది అవసరమో దేవుడు తగిన సమయంలో ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం తొందరపడిపోతూ ఉంటాం. నేనెందుకు వారిలాగా నేను ఉండకూడదు, నేనెందుకు వీరిలాగా ఉండకూడదు, నేను చూస్తూ ఉండగా వారు వృద్ధి అయిపోయారే, నేను చూస్తూ ఉండగా వాళ్ళు వృద్ధి అయిపోయారే, నేను కూడా వారిలాగా ఉండాలని మనం ఎక్కడ కానీ మన సొంత తెలివితేటలు మనం ఉపయోగించకూడదు. అది ఉపయోగిస్తే 100% ఫెయిల్. నీవెంత కష్టపడినా ఫెయిల్ అయిపోతాం. దేవా, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో దానిలోనే నేను సంతృప్తి కలిగి ఉంటా. నాకు ఏది ఉండేనా లేకపోయినా పర్లేదు, నా కళ్ళ ఎదుట ఎంతమంది ఏమీ లేని వారు ఒక వృద్ధిలోకి వచ్చినా పర్వాలేదు, నేను ఇలా ఎదుగుతా ప్రభా. ఆ విధంగా బ్రతికితే కొంతకాలమైన తర్వాత నిన్నే కాదు, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల్ని ఒక తలగా దేవుడు పెడతాడు. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించి నేను చెబుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక సరైనటువంటి వాక్యోపదేశం మనం పొందుచూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన జ్ఞానముతో ప్రతిదీ కూడా మనము చక్కగా ఆలోచించి ఆ విధంగా బ్రతకటానికి మనము దేవునికి ప్రతిష్ఠించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కానీ భక్తిలో పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన మనను ఆకర్షించేటువంటి దేవుడు. మనము ఆకర్షించినప్పుడు ఆలస్యం చేయకుండా పరిగెత్తే వ్యక్తులుగా మనము ఉండాలి. బైబిల్ ఇదే చెబుతుంది. ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, ఆ వ్యక్తిని మీరు చూడండి. 2వ రాజులు మీరు చూడండి, ఆ వ్యక్తి ఎలా పరిగెడుతున్నాడు. 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం 20-21లో మీరు చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటానికి నా యజమానునికి మనస్సు లేకపోయాది. దేవుని జీవముతోడు చూడండి, నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకోగలుగుతానని నయమానును కలిసి పోవచ్చు ఉండగా నయమాను తన వెనక నుండి వచ్చుచున్నటువంటి గేహజిని చూచి దిగి వారిని ఎదుర్కొని అడిగెను. చెప్పి వెండి బట్టలు. చూడండి, అబద్ధమాడుతున్నాడు ఇక్కడ. ఇతడు ఎవరో కాదు, ఎలీషా యొక్క సేవకుడు నయమాను. సిరియా దేశానికి అతడు ఒక సైన్యాధిపతి. అతడు నయమాను ఎక్కడ కానీ ఓటమిని చూచినవాడు కానే కాదు. నయమాను ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా విజయముతో వచ్చేవాడు. విజయాన్ని పొందిన వానికి ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఓడిపోయిన వానికి ఎప్పుడు దుఃఖం ఉంటుంది. నయమాను ఎన్ని స్థలాలలో యుద్ధానికి వెళ్ళి విజయము సాధించిన నయమాను జీవితంలో సంతోషం ఉండేది కాదు. అతని జీవితంలో నెమ్మది లేని ఒక బాధకరమైన జీవితం అతనికి. ఎందుకు అంటే అతని కుష్టి వ్యాధి ఉండేది. కుష్టి వ్యాధి. యుద్ధాలలో విజయాలు వస్తున్నాయి, ఆ విజయాలలో సంతోషించటానికి ఎక్కడ కాని అవకాశము లేకుండా ఆ కుష్టి వ్యాధి అతన్ని దుఃఖంలో నింపేశాది. నయమాను సంతోషించే కార్యాలు తన చుట్టూ ఎన్ని ఉండినా కానీ ఆ వ్యాధిని బట్టి నెమ్మది లేని బ్రతకగలిగాడు. ఆ పరిస్థితులలో ఇశ్రాయేలుల యొక్క ప్రజలలో నుండి ఒక చిన్న దాన్ని చెరగా తెచ్చుకొని
నయమాను తన ఇంటిలో పరిచారకురాలుగా పెట్టుకోగలిగాడు. తన యజమానునేటువంటి నయమాను తనకున్న కుష్ఠవ్యాధిని బట్టి ఎంత బాధపడుతున్నాడో ఆ ఇజ్రాయేలు లెక్క చిన్నది చూచి అతని మీద జాలి చూపి ఆ యొక్క యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా యజమానుడైనటువంటి నయమాను ఈ కుష్ఠవ్యాధి చేత ఎంతో బాధపడిపోతూ ఉంటున్నాడు. ఇజ్రాయేలులో ప్రవక్త ఉంటున్నాడు. ఎలీషా అక్కడికి తను వెళ్ళగలిగితే ఈ వ్యాధి నయమైపోతుంది అని ఒక చక్కని శుభవార్త. అది శుభవార్త. అసలుకి ఇజ్రాయేలు లేక చిన్నది, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, బంధువులు ఉన్నారు, దేశం ఉంటున్నారు. చెరగా తీసుకుని వచ్చేసారు. తల్లిదండ్రులకు దూరమైంది, బంధువులకు దూరం అయ్యాది, దేశానికి దూరం అయిపోయేది, ఒంటరి వ్యక్తిగా ఇంటిలో ఉండి బానిస పని చేస్తూ ఉంటున్నది. ఈమె తన యజమానుని యొక్క మేలు కోరే ఒక చక్కని వార్త ఇవ్వగలిగాది అంటే ఆ చిన్నది ఎంత మంచిదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎంత మంచిదో మనం ఆలోచించుకోవాలి. అయినా ఆమె చెప్పిన మాట ఎప్పుడైతే తన యజమానురాలు నయమానుకు చెప్పడం జరిగిందో అక్కడ కొంత అశ్రద్ధ చూపించగలిగాడు. మళ్ళీ అతడు చెప్పించుకున్న తర్వాత మళ్ళీ చూద్దామన్న ఉద్దేశంతో నెమ్మదిగా ఎలీషా దగ్గరికి వెళ్ళడం జరిగిపోయాది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నయమానుకు ఏం కలిగింది? చక్కని స్వస్థత కలుగగలిగాది. ప్రవక్త ఏది చెప్పాడు, నయమాను అది చేశాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడు? నదిలోనికి వెళ్ళి ఏం చేశాడు? అతడు 7 పర్యాయాలు నీటిలో మునిగి 7 పర్యాయాలు లేవగా ఒక తల్లి గర్భములో ఉన్న ఒక బిడ్డ పుట్టినప్పుడు పసిబిడ్డ దేహం ఎలా ఉంటుందో అలా తన దేహం అయిపోయాది. కుష్ఠవ్యాధి పోయేసాది. కుష్ఠవ్యాధి వస్తే ఆకారాన్ని చెడగొడుతుంది, మనిషికి వికారాన్ని ఇస్తుంది. ఇక చిట్టి చివరికి అందరి చేత ద్వేషించబడే పరిస్థితి అది. అక్కడ నయమైన తర్వాత ఇప్పుడు ప్రవక్త చెబుతున్నాడు, ఇంత గొప్ప కార్యం జరిగిన కారణాన్ని బట్టి నేను సియా నుంచి కొన్ని కానుకలు తెచ్చేశాను, ఇవన్నీ నువ్వు తీసేసుకో. ఎలీషా అంటున్నాడు, నీవు తెచ్చిన వాటిలో ఏది కూడా నాకు వద్దు అని అతన్ని పంపించేశాడు. అయితే ఎలీషా సేవకుడైనటువంటి గేహజీ, అరే, నా యొక్క ప్రవక్త నయమాను తెచ్చింది వద్దుని పంపేస్తుంటున్నాడే, కాబట్టి వీటిని నేను పొందుకోగలుగుతాను అని వద్దన్నది ఏదైతే ఉందో అది కావాలన్నటువంటి గేహజీ ఎలీషాకు తెలియకుండానే రథము మీద నయమాను వెళుతూ ఉన్నప్పుడు ఆ రథాన్ని వెంబడి కూడా గేహజీ పరిగెడుతూ వెళ్ళిపోయాడు. పరిగెడుతూ వస్తున్న వ్యక్తిని నయమాను చూశాడు, రథాన్ని నిలిపాడు, దిగివచ్చాడు. అతని దగ్గర అబద్ధం చెప్పి అక్కడ వస్త్రమును వెండిని తీసుకోగలిగాడు. నెమ్మదిగా వెళ్ళి తన నివాస స్థలములో పెట్టేశాడు. ఏమీ తెలియనట్టుగా అక్కడ ఎలీషా దగ్గర నిలబడగలిగాడు. వెంటనే ఎలీషా అంటున్నాడు, గేహజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి కానీ వెళ్ళలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు పరిగెడుతున్నావు, వద్దన్నది ఏదైతే ఉందో దానికోసం నువ్వు పరిగెత్తేటప్పుడు నా ఆత్మ నీతో కూడా వచ్చిందయ్యా, ఎందుకు అబద్ధమాడుతున్నావు? చూడండి, వెంటనే నయమానును విడిచిపెట్టిన కుష్ఠవ్యాధి నీకొస్తుంది. నయమాన్ని విడిచిపెట్టిన కుష్ఠవ్యాధి నీ సంతానానికి ఉంటుంది. నయమాన్ నుంచి విడిచిపెట్టినటువంటి కుష్ఠవ్యాధి సర్వకాలము ఉంటుంది. 3 విషయాలు ఇక్కడ ఆ 27లో చెబుతాడన్నమాట. 3 విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక నయమానికే కాదు కుష్ఠవ్యాధి, నీ సంతానే కాదు, సర్వకాలము. ఇంత భయంకరమైనటువంటి శిక్ష అక్కడ తాను గేహజీ అనుభవించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే ఏ ప్రవక్త వద్దన్నాడో అది కావాలని గేహజీ ఎలా చేశాడు? తన దగ్గరికి పరిగెత్తాడు.
ఒక్కొక్కసారి దేవునికి ఇష్టము లేనటువంటి పనులు మనం చేస్తాం, ఇష్టము లేని కార్యాలు చేస్తాం. దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉంటాయో వాటి కోసం పడుగాపులు కాస్తాం, వాటి కోసం పరిగెత్తుతాం పరిగెత్తుతాం పరిగెత్తుతాం. పరిగెత్తి దేవునికి ఇష్టం లేని వాటిని ఏదైనా పొందుకోగలిగితే వాటి ద్వారా మనం ఆశీర్వాదాన్ని చూడలేము, కానీ వాటి ద్వారా ఒక ప్రమాదాన్ని మనం ఎదుర్కొనే పరిస్థితులు మనకు ఉండగలుగుతాయి. బైబిల్ చెబుతుంది ఏమని తెలుసా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తు వచ్చేదాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, ఆలయానికి వస్తున్నావంటే, వాక్యాన్ని చదువుతున్నావంటే, నువ్వు సహవాసంగా కూడుకుంటున్నావంటే, ఇలాగా ఆత్మీయతకు సంబంధించిన కార్యాలను కలుస్తున్నావంటే, ఇవన్నీ కూడా నిన్ను ఆకర్షించుటను బట్టి నీవు వస్తూ ఉంటున్నావు. వీటి విషయంలో ఆకర్షణ దేవుడు కాన ఒకవేళ ఆకర్షించేంత పరిస్థితి తెచ్చి పెట్టకపోతే మనం వచ్చే వ్యక్తులము కానీ కాదు. నేనుగా రాలే, నువ్వుగా రాలేవు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటే దేవుడు ఆకర్షిస్తే నువ్వేం చేసావు? నువ్వు రాగలిగావు. ఆయన ఆకర్షించకపోతే నువ్వు వచ్చే వ్యక్తివి కానే కాదు. దీన్ని బట్టి మనం చూడగలిగితే మన మీద దేవునికి ప్రేమ ఉందా లేదా? దేవునికి ప్రేమ ఉందా లేదా? అయితే కొంతమందిని దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఆయన ఆకర్షణను ఏం చేస్తున్నారంటే ఎదురు తన్నుతూ ఉన్నారు. ఎదురు తన్ని ఇండ్లలోనే కూర్చుంటారు. ఎవడో ఒకడు వ్యర్థమైన వాడు, వ్యర్థమైన ఆమె కనిపిస్తే ఇంకా మాటలే మాటలు 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 మాటలు. ఈ విస్తారమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి పనుల్లో సమయాన్ని ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో ఆ ఉన్న రవంత భక్తి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వ్యక్తిలో జీరో ఉంటుంది, ఏముండదు, ఇక శూన్యం. మండే కట్టి దగ్గర ఇంకో కట్టి చేరిస్తే మండుతుంది. అది ఒక సహవాసములో ఒక వ్యక్తి చేర్చబడగలిగితే సహవాసములో ఒక ఉజ్జీవం పుడుతుంది, ఒక ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజులు అనేక మంది రాలేకపోతూ ఉంటారు. నేను ఇంట్లోనే టీవీ చూస్తాను, నేను ఇంట్లోనే సెల్ ఫోన్లో చూస్తాను. చాలామంది సేవకులు చేస్తారు. ఇందులో చాలామంది సేవకులు టీవీలో కనిపిస్తుంటారు. ఏంది అంత దూరం చర్చికి? ఇలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటున్నారు. ఇవంతా కూడా నిన్ను సోమరిదానిగా, సోమరివానిగా సాతానుడు చేయటానికి, నిన్ను ఇంట్లో ఎందుకు పనికిరానటువంటి ఒక చేతగాని దానిగా, ఒక చేతగాని వానిగా సైతానుడు చేస్తున్నాడన్న మాటను మర్చిపోకూడదు. దేవుడు ఆకర్షించేటో పరిగెత్తటానికి సిద్ధపడాలే కానీ ఆయన ఆకర్షణ నీకున్నప్పటికీ కూడా నువ్వు పరిగెత్తలేకుండా నువ్వు ఉండిపోయావంటే నిన్ను పరిగెత్తనివ్వకుండా నిన్ను పట్టుకున్నటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించాలి మొట్టమొదట. అప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. బైబిల్ చెబుతుంది. పరిశుద్ధుడైన పౌలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ 3:14 చదువుకుందాం. క్రీస్తు యేసునందు, చూడండి, ఉన్నతమైన బహుమానాన్ని పొందాలి అని గురి యొద్దకే నేను పరిగెడుతుంటున్నాను. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్పేటువంటి మాట మనం చూడగలిగితే దేవుని యొక్క బిడలైన మనము కూడా ప్రభువు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ మనము కూడా ముందు పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉండాలి. పౌలు కూడా తన తీర్మానం ఎలా ఉంది తెలుసా? ఉన్నతమైన ఉన్నతమైన పిలుపుకు కలుగునటువంటి బహుమానాన్ని పొందాలని నేనేం చేస్తున్నా? గురి యొద్దకే వెళ్ళిపోతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని మనకు తెలుసు. ఎప్పుడు వస్తాడో తెలియదు.
వస్తాడన్న విషయం మనకి తెలిసిన తర్వాత మనం ఆయన ఎదుర్కోవటానికి పరిగెత్తేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎక్కడ కానీ ఆలస్యం అనేది, నిర్లక్ష్యం అనేది, సోమరితనం అనేటువంటిది జీవితంలో ఎప్పుడు కానీ మనకు ఉండకూడదు. పౌలు యొక్క జీవితంలో కూడా దేవుడు తనకి ఇవ్వబోయేటువంటి ఆ బహుమానాన్ని తను పొందుకోవటానికి నేను గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉంటున్నాను. పౌలు ఈ తనువు చాలించేంత వరకు కూడా పరిగెత్తడమే నేర్చుకున్నాడు, కానీ ఎక్కడికని ఆగిపోలేదు. తను పరిగెత్తేటప్పుడు ఎన్నో అభ్యంతరాలు రాగలిగాయి. చెరసాలకు వెళ్ళారు, రాళ్లతో కొట్టేశారు, ఒకటి తక్కవ 5 పర్యాయములు 40 సార్లు కొరడా దెబ్బలు తినగలిగాడు. ఒకటి తక్కవ 40. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ 5 పర్యాయాలు దెబ్బలు తినగలిగాడు. అవమానాలు, నిందలు తనను మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితులు జీవిత కాలమెల్లా పౌలుకు ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను పొందుకొని వాటన్నిటినీ దాటుకుంటూ పరిగెడుతూ వెళ్ళిపోయి తన వృద్ధాప్య కాలములో దేవుడు నాకు ఒక ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధం చేశాడు, కాబట్టే నేను గురి యొద్దకే నేను పరిగెడుతా అన్నాడు. ఈయనే తిమోతితో, నేను మంచి పోరాటం ఏం చేస్తే పోరాడి తిని, నేను చక్కగా నేనేం చేసిన పందెములో నేను చక్కగా ఏం చేస్తే పరిగెత్తగలిగి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటేని. శ్రమలు లేకుండా పౌలు పరిగెత్తినటువంటి వాడు కాదు. పౌలు శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్నో తన చుట్టుముట్టేశాయి. అయితే వాటన్నిటిని కూడా తను పడుతూ ముందుకు వెళ్ళగలిగాడు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్త వచ్చేదాం. మనమందరం దేవుని చేత ఏమైన వారం ఆకర్షించబడ్డాం. అందుకే పరిగెడుతూ మనం ఎక్కడికి రాగలిగాం? దేవుని యొద్దకు రాగలిగాం. లోకములో కూడా ఎన్నో చెడ్డ కార్యాలు ఉన్నాయి. అవి ఆకర్షించినప్పుడు వాటి కోసం మనం పరిగెత్తకూడదు. వాటి కోసం మనం పరిగెత్తడమే జరగలిగినట్లయితే అవన్నీ ఒక రోజున మనల్ని పట్టుకుంటాయి, మన జీవితాన్ని పూర్తిగా లోకపరంగా పాడు చేస్తాయి. పాడు చేయడమే కాకుండా ఒకరోజు పరలోకాన్ని పోగొట్టుకుంటాం, నిత్య నరకాగ్నికి మనము వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీవు ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో పరిగెత్తడం నేర్చుకో. తప్పనిసరిగా దేవుడు కూడా నీకు ఒక భవిష్యత్తులో ఒక ఉన్నతమైన బహుమానాన్ని నీవు పొందుకుంటావు. ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన. శామ్యూయేలు ప్రార్థన చేస్తాడు. నైనా మేము పరిగెత్తినట్లుగా ప్రభువా, నీ కొరకై నైనా ఆశ కలిగినట్లుగా ప్రభువా, ఆశని మాలో పుట్టించమని అడుగుతున్నాం తండ్రి. దేవా, నీవు ఆకర్షించి